ఆర్సీబీకి హ్యాట్రిక్ విన్స్ రానివ్వలేదు గుజరాత్ టైటన్స్. చిన్న స్వామిలో వాళ్ళకి విన్ పర్సెంటేజ్ గొప్పగా ఉండదు. అదే మళ్ళీ కంటిన్యూ అయింది ఈ సీజన్ లో కూడా. పవర్ ప్లేలో వాళ్ళ బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడం, గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ కొంచెం జాగ్రత్తగా చేయడమే బహుశా డిఫరెన్స్ గా మారిందేమో. దీంతో పాటు నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ ఇస్ బిట్వీన్ కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్. లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ వీళ్ళు. లాస్ట్ ఇయర్ 3 సార్లు ఆడినప్పుడు 3 సార్లు కేకేఆర్ గెలిచారు. ఈసారి ఏమన్నా వేరేగా జరగచ్చా? ఇవన్నీ మాడుకోవాలి. మధ్యలో మీమ్స్, వీడియోస్, రియాక్షన్స్ చెప్పుకోవచ్చు చాలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లైక్ చేయండి వీడియోని. ఎక్కడ నచ్చినా సరే ఒక లైక్ చేయండి. మీకు చిన్న పని మాత్రమే, బట్ మాకు చేసేది ఏంటంటే బోల్డ్ అంత హెల్ప్. అది ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది యూట్యూబ్. అండ్ అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అనిపిస్తే, వీడియో నచ్చితే కన్సిడర్ డూయింగ్ దాట్. దట్స్ హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మ్యాచ్ జరిగింది ఏంటంటే, ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ హోమ్ మ్యాచ్ ఆడుతూ బయట 2 గెలిచి ఫస్ట్ టైం ఇంట్లో ఆడుతూ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బికాస్ జీటీ టాస్ గెలిచి వాళ్ళు చేజ్ చేస్తామన్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ అండర్స్టాండబుల్. చిన్నస్వామిలో ఎవరు కూడా మొదట బ్యాటింగ్ చేయాలని కోరుకోరు, అందరూ చేజ్ చేయాలని కోరుకుంటారు. ఆర్సీబీ ఏం చేశారు, 169 మాత్రమే చేయగలిగారు 20 ఓవర్స్ లో. అండ్ దాన్ని ఈజీగా చేజ్ చేశారు జీటీ. ఎందుకు ఇలా జరిగింది అది మాట్లాడుకోవాలంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. మనం ఆ పని మొదలు పెట్టేద్దాం. ఆర్సీబీ ఇట్లా 169 మాత్రమే చేయడానికి ప్రధాన కారణం, ఒకప్పుడు ఆర్సీబీలో 7 సంవత్సరాల పాటు ఆర్సీబీలో ఉన్న మొహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటన్స్ సైడ్ నుంచి బౌలింగ్ చేయడం. 3 for 19 వేసిన 4 ఓవర్స్ లో, దాంట్లో ఫస్ట్ ఓవర్ లో విరాట్ కోహ్లీ 4 కొట్టాడు. తర్వాత ఫిల్ సాల్ట్ ఒక 6 కొట్టాడు. అంటే 10 రన్స్ 2 బాల్స్ వచ్చాయి. 3.4 ఓవర్స్ లో 3 for 9 ఇస్ వాట్ సిరాజ్ బౌల్డ్ అట్ చిన్నస్వామిలో యూజువల్లీ కష్టంగా ఉంటుంది అంటారు. కొంచెం హెల్ప్ ఉండింది, ఈ మాట నిజం. ఫాస్ట్ బౌలర్స్ కి న్యూ బాల్ తో వేస్తున్నప్పుడు బాల్ కొంచెం పడి మూవ్ అవ్వడం ఇవన్నీ జరిగే, కాస్త బౌన్స్ ఉండింది. దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు సిరాజ్. దాంతో పాటు మిగతా జీటీ బౌలర్స్ కూడా. ఫెంటాస్టిక్ స్పెల్స్ ఫ్రమ్ హిమ్. లాస్ట్ టైం తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచింది ఐపీఎల్ లో వాజ్ అట్ చిన్నస్వామి. ఆర్సీబీకి ఆడుతూ అగెయిన్స్ట్ జీటీ. ఇప్పుడు రివర్స్ అయింది మొత్తం అంతా కూడా. జీటీకి ఆడుతూ అగెయిన్స్ట్ ఆర్సీబీ అట్ చిన్నస్వామి. తను ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సూపర్ బౌలింగ్ డిస్ప్లే. ఫిల్ సాల్ట్ 105 మీటర్ 6 కొట్టిన తర్వాత ఎలా కంబ్యాక్ చేసి బౌల్డ్ చేశాడో మెచ్చుకోవాలి నిజంగానే. హీ షోడ్ లాట్ ఆఫ్ హార్ట్, లాట్ ఆఫ్ క్యారెక్టర్. ఫస్ట్ బాల్ వేస్తూ విరాట్ కోహ్లీకి మధ్యలో ఆగిపోయాడు. కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్, బికాస్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అక్కడ. దాని తర్వాత మటుకు చక్కగా బౌలింగ్ చేశాడు. ఫుల్ మార్క్స్ టు హిమ్. హ్యాట్స్ ఆఫ్ సిరాజ్. సాయి కిషోర్ బ్యాకింగ్ అప్. ముందర మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ నే మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఇక్కడ కూడా 2 వికెట్స్ తీసుకున్నాడు. స్పెషల్లీ కృణాల్ పాండ్యాకి వేసిన బాల్ ఒక క్యారమ్ బాల్ లాంటిది వేసాడు. అది పిక్ చేయలేదు ఏమాత్రం కృణాల్ పాండ్యా కూడా. ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కే అవుట్ అయినందుకు కృణాల్ పాండ్యా కొంచెం నొచ్చుకుని ఉంటాడు ఎక్కడో. తను ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, సో ఈజీగా పిక్ చేయగలగాలి. వేసి తెలుసు వాళ్ళకి ఆర్మ్ పొజిషన్ ఎలా ఉంటుంది, ఫింగర్ పొజిషన్ ఎలా ఉంటుంది, రిస్ట్ పొజిషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని పిక్ చేసుకోలేకపోవడం కృణాల్ పాండ్యా కొంచెం ఈగో హర్టే ఉంటుంది. కానీ సాయి కిషోర్ వేసిన స్పెల్ వాజ్ అగైన్ ఫ్యాంటాస్టిక్. లియం లివింగ్స్టన్ ఒక ఫైటింగ్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. తనకి స్పిన్నర్స్ అంత గొప్పగా ఆడ్డు అని ఒక మాట ఉండింది, కానీ ఈసారి ఇక్కడ పోరాడాడు అగైన్ స్పిన్నర్స్. బికాజ్ స్టంప్స్ మించి స్వీప్స్ ఆడడం, స్లాక్ స్వీప్స్ ఆడడం ఇవన్నీ కూడా చేశాడు. అన్ని క్లీన్ గా కొట్టినవి కాదు, డామినేట్ చేసింది కాదు, కొంచెం ఫైట్ చేయాల్సి వచ్చింది. బట్ టీం కోసం ఆ క్యారెక్టర్ చూపించాడు తను. సో ఐ థింక్ లివింగ్స్టన్ ఆడిన నాక్ ని కూడా మెచ్చుకోవాలి. దాంతో పాటు లాస్ట్ లో టిమ్ డేవిడ్ కూడా చిన్న క్యామియో ఆడాడు. దాట్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ ఎస్ ఆర్సీబీ ఆ టోటల్ కి వెళ్ళడం గనక ఆలోచిస్తే ఈ ఇద్దరు కాంట్రిబ్యూషన్స్ చాలా విలువైనవి. మేజర్ డిఫరెన్స్ ఏంటి ఆర్సీబీకి గుజరాత్ టైటన్స్ కంటే? పవర్ ప్లేలో వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్, ఆర్ ఓవరాల్ గా వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్. ఆర్సీబీ ఎలా అయితే స్టార్ట్ చేశారు ఈ సీజన్, ఎక్కువ షాట్స్ ఆడదాం, ఓవర్ అగ్రెసివ్ గా ఆడతాం, ప్రతిసారి కూడా 200 కంటే ఎక్కువ టార్గెట్ చేస్తాం, చెపాక్ లో చేశారు. టు ద క్రెడిట్, యాక్చువల్లీ ఇట్ కేమ్ ఆఫ్. ఫస్ట్ మ్యాచ్ లో, రెండో మ్యాచ్ లో కూడా అలానే ఆడాడు, అలానే పనిచేసింది వాళ్ళకి. కాకపోతే ఈ మ్యాచ్ లో అది వర్కౌట్ కాలేదు. బికాస్ పవర్ ప్లేలో ఎప్పుడైతే 39 for 3 అయిపోతారో, అవుట్ అయిన వాళ్ళు కూడా ఎలా అవుట్ అయ్యారు చూడండి ఒకసారి. విరాట్ కోహ్లీ అది అవుట్ అవ్వాల్సిన బాల్ కాదు, షాట్ మొత్తం పూర్తి చేస్తుంటే బహుశా బౌండరీ దాటి వెళ్ళిపోయి ఉండేదేమో. దేవదత్ పడిక్కల్ స్టెప్ అవుట్ అయ్యాడు, స్ట్రైట్ స్టంప్స్ ఉన్న బాల్ మిస్ చేశాడు. సాల్ట్ 2 అవకాశాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్ట్రైట్ ఉన్న బాల్ మిస్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో ఆ 3 అవుట్ అవ్వాల్సిన వికెట్స్ కాదు, అవుట్ అవ్వాల్సిన బాల్స్ కాదు. సిచ్యువేషన్ ని, కండిషన్ ని రెస్పెక్ట్ చేశారు. బాల్ కొంచెం మూవ్ అవుతుంది, దానికి కొంచెం మర్యాద చూపించారు జీటీ బ్యాటర్స్. వాళ్ళు పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేదు. గిల్ వికెట్ పడ్డప్పటికీ కూడా బట్లర్ అండ్ సాయి సుదర్శన్ చాలా నిలకడగా ఓపిక్ ఆడారు. ఫ్లాట్ ట్రాక్స్ మీద బ్యాటింగ్ చేసి ఎంత అలవాటు అయిపోయిందంటే అందరికీ కూడా. ప్రతి బాల్ కూడా త్రూ ది లైన్ ఆడేయచ్చు. బాల్ కొంచెం కూడా మూవ్ అయినా కూడా అరే ఇదేంట్రా ఇది ఇలా మూవ్ అవుతోంది అన్న ఒక ఫీలింగ్ కలుగుతోంది. జీటీ అలా చేయడానికి ప్రధాన కారణం సాయి సుదర్శన్ బ్యూటిఫుల్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. లాస్ట్ 6-7 ఇన్నింగ్స్ లో ఐపీఎల్ మొత్తంలో కూడా
లాస్ట్ సీజన్ ఈ సీజన్ కలిపి మధ్యలో ఒక సింగిల్ డిజిట్ స్కోర్, మిగతా అన్ని కనీసం హాఫ్ సెంచరీ, ప్రతిదీ హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ కూడా ఉంది. సో అంత కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేసిన సాయి సుదర్శన్ బ్యూటిఫుల్ షాట్స్ ఆడుతున్నాడు, క్రికెటింగ్ షాట్స్. మధ్యలో ఓ స్కూప్ ఉండింది ఒప్పుకుంటా, హేజల్వుడ్ నో స్కూప్ ఆడాడు ఫైనల్ లెగ్ 6, బట్ దాని తర్వాత ఫాలో అప్ షాట్ ఏదైతే స్టెప్ అవుట్ అయ్యి స్ట్రేట్ డ్రైవ్ ఆడాడో బ్యూటిఫుల్ షాట్ అది. ఇలాంటి షాట్స్ ఆడుతున్నాడు కాబట్టి చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. సాయి సుదర్శన్ తో పాటు జాస్ బట్లర్ ఎవరైతే ఓపెన్ చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు, తన నంబర్ 3లో వచ్చి కూడా 73 నాట్ అవుట్ ఇన్నింగ్స్ ఆడడం. మొదట్లో కొంచెం నెమ్మదిగా ఆడినా కూడా తర్వాత అగ్రెసివ్ గా రూపధారణ మార్చి దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. సో గ్రేట్ నాక్ ఫ్రమ్ జాస్ బట్లర్ ఆల్సో. ఆర్సీబీ డ్రాయింగ్ బోర్డ్కి వెళ్ళి మరోసారి వాళ్ళ ప్లాన్స్ ని తిరిగి మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. పిచ్ ఒకవేళ ఇలా ఉంటే ఏంటి పరిస్థితి అని. మేబీ ఆ పిచెస్ అలానే ఉంటాయేమో, కొంచెం హెల్ప్ ఉంది బౌలర్స్ కి, విచ్ ఇస్ గుడ్. ఇట్ బ్రింగ్స్ అవుట్ ఎ కాంటెస్ట్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. నేనైతే థరోగా ఎంజాయ్ చేశాను ఈ మ్యాచ్ ని. ఎస్, ఆర్సీబీ గెలవలేదు, ఆర్సీబీ ఫ్యాన్స్ కి నచ్చదు, బట్ క్రికెట్ ఎంజాయ్ చేస్తుంటే కనుక యూ వుడ్ హావ్ లైక్ దిస్ మ్యాచ్ ఫర్ షూర్. ఇట్స్ టైమ్ ఫర్ సమ్ మీమ్స్. ఈ మ్యాచ్ లో అగైన్ కొంచెం లైట్ హార్టెడ్ గా తీసుకోండి. దీన్ని ఏదో ఎమోషనల్ గా తీసేసుకొని హర్ట్ అయిపోయి మార్జిన్లో అంటారా అని చూడకండి. సరదాగా వచ్చిన మీమ్సే, ఎవరిని ఉద్దేశించి ఆర్ వాళ్ళని బ్యాడ్ లైట్ లో చూపిద్దామని కాదు. ఎంజాయ్ చేయండి మీమ్స్ ని, కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ బిల్డ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు. నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతలేదా? అబ్బా, కవిత్వం కూడా మొదలు పెట్టినావు అన్న. ఏందన్నా నువ్వు? వేస్ట్ ఉన్నారా ఫ్రెండ్స్? నాకొద్దు ఫ్రెండ్స్ సావురి. బాగుంది. ఈ డీజే టిల్లు స్క్వేర్ రెఫరెన్స్ కూడా తీసుకొచ్చారు. దిస్ ఇస్ అ ఫన్ మీమ్. ఐ థింక్ చాలా మంది రిలేట్ అయి ఉంటారు. ఏంటంటే మొహమ్మద్ సిరాజ్ ఆర్సీబీ గతంలో ఆడుతున్నప్పుడు అయితే వికెట్స్ తీసేవాడు, ఇప్పుడు ఆర్సీబీకి అగేన్స్ట్ గా వికెట్స్ తీస్తుంటే విరాట్ కోహ్లీ అలా మనసులోని మాట అలా చెప్పారు అనుకోండి. ఏమ్మా నాకు భయం అవుతుందిరా. అమ్మో, WPL కి IPL కి లింక్ పెట్టకండ్రు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇది పెద్దగా నచ్చదు. అక్కడ కూడా మొదటి 2 మ్యాచ్లు గెలిచిన తర్వాత అన్ని ఓడిపోయారు, క్వాలిఫై కాలేదు, లాస్ట్ పొజిషన్ లో ఉండిపోయారు, అదే సెకండ్ లాస్ట్ పొజిషన్ లో ఉండిపోయారు. ఇక్కడ 2 మ్యాచ్లు గెలిచాం, 3వది ఓడిపోయాం. వద్దు, అది వేరే ఇది వేరే అలా అనుకుంటేనే ఆల్ ఈజ్ వెల్ అనుకోండి. ఆర్సీబీ యాక్చువల్లీ హ్యాస్ ఎ వెరీ గుడ్ టీమ్. ఇట్స్ టైమ్ ఫర్ ద ప్రివ్యూ ఆఫ్ KKR వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్. ఈడెన్ గార్డెన్స్ లో లాస్ట్ టైం హైదరాబాద్ టీం అక్కడికి వెళ్ళినప్పుడు లాస్ట్ బాల్ ఫినిష్ దాకా వెళ్ళింది. లాస్ట్ బాల్ థ్రిల్లర్ అందరు గుర్తుండి ఉంటుంది. క్లాస్ ఉన్న లాస్ట్ వరకు గెలిపించలేకపోయారు సన్ రైజ్ హైదరాబాద్ ని. KKR వన్ దట్ గేమ్. వీళ్ళిద్దరు కూడా ఫైనలిస్ట్, డిఫెండింగ్ ఛాంపియన్స్. KKR రన్నర్స్ అప్ సన్ రైజ్ హైదరాబాద్. మొత్తం సీజన్ లో 3 సార్లు ఆడారు ఒకళ్ళు. లీగ్ ఫేజ్ లో KKR గెలిచారు, క్వాలిఫైర్ 1 లో KKR గెలిచారు, ఫైనల్లో కూడా ఆబ్వియస్లీ KKR గెలిచారు. అండ్ ఆ క్వాలిఫైర్ ఫైనల్ లో అయితే మిచెల్ స్టార్క్ డిస్ట్రాయ్ చేశాడు బేసికలీ టాప్ ఆర్డర్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్ ని. దాంతో వాళ్ళు కొంచెం పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది. KKR టైటిల్ కూడా గెలుచుకున్నారు. దాన్ని మర్చిపోయి కొత్తగా మొదలుపెట్టే ఒక సీజన్ లో ఈ మ్యాచ్ KKR వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్. పిచ్ పరిస్థితి ఏంటి? KKR టీమ్ మేనేజ్మెంట్ కి, పిచ్ క్యూరేటర్ కి అస్సలు పడి చావట్లేదు. వీళ్ళేమో మాకు టర్నింగ్ ట్రాక్స్ ఇవ్వు, కాస్తన్న హెల్ప్ మా స్పిన్నర్స్ కి అని అడుగుతారు. KKR టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ అయినా కోచ్ అయినా రహానే గారు, చంద్రకాంత్ పండిత్ గారు ఇలా అడుగుతున్నారు. అటుపక్క ఆయన అంటాడు, మీరెవరైనా నాకు చెప్పేది, BCCI నాకు ఏం చెప్పారు దాన్నే నమ్ముతున్నాను. మంచి వికెట్స్ ఇమ్మన్నారు, మంచి వికెట్స్ చేస్తా, బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటే రన్లు కొట్టడానికే ఉంటుంది, నేను అదే పిచ్ ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. సో బేసికలీ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ మనకు వచ్చిన వార్తలు అంతర్జాలంలో, ఇట్ విల్ బి అ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. సడన్ గా మనసు మార్చేసుకొని వీళ్ళు అచ్చికి బిచ్చుకులాడి ఏదో మధ్యలో మసిబూసి మారడికాయ చేసి సడన్ గా స్పిన్ ట్రాక్ ఇస్తే మనకు తెలియదు, స్లో చేసేస్తే. బికాస్ సన్ రైజ్ హైదరాబాద్ కి అగేన్స్ట్ గా ఏ టీం అయినా సరే, అంటే SRH కి అవే గేమ్, మిగతా టీమ్స్ కి హోమ్ గేమ్ అయినప్పుడు వాళ్ళకి కొంచెం స్లోవర్ పిచ్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. బికాస్ ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ ఇస్తే SRH బ్యాటర్స్ డామినేట్ చేస్తారు, ఇది తెలిసిన విషయమే. అందుకని వాళ్ళకి స్లో ట్రాక్ ఇవ్వడం యాక్చువల్లీ ఇస్ ద ఫేవర్ ఆఫ్ ది హోమ్ టీమ్. ఆ తెలివి, ఆ బుర్ర, ఆ కామన్ సెన్స్ వాడితే KKR స్లో వికెట్ ఇవ్వాలి. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే పెద్ద మార్పులు ఏమి చేసుకోరనుకుంటా. ఐ నో దట్ KKR MI తోటి చాలా కన్విన్సింగ్ గా ఓడిపోయారు. సన్ రైజ్ హైదరాబాద్ కూడా ఓడిపోయి వస్తున్నారు. బట్ ఐ డోంట్ రియల్లీ సీ ఎనీ చేంజెస్ బీయింగ్ హ్యాపెనింగ్. ఒకవేళ గనక లెగ్ స్పిన్నర్ జిషాన్ ఖురేషిని ఆడించాల్సిన అవసరం లేదు, అంత టర్న్ లేదు అనుకుంటే మేబీ దే విల్ గో ఫర్ ఎ ఫాస్ట్ బౌలర్ ఇస్ ఆల్ ఐ థింక్. అదర్వైజ్ SRH అలానే ఉంటారు. అండ్ KKR వాళ్ళ మైండ్ లో ఒకటి ఏంటంటే, ఆండ్రిక్ నార్క్ ఆడించాలా, స్పెన్సర్ జాన్సన్ ఆడించాలా, ఇద్దరులో ఎవరిని ఆడించాలి, ఎవరు బెటర్, ఇది ఒకటే వాళ్ళకు ఉండే ఒక దాని ఏమంటారు ట్రేడ్ ఆఫ్. ఎవరు ఒకళ్ళు ఆడించాలి, ఇది ఒక మార్పు వాళ్ళు చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఐ డోంట్ రియల్లీ సీ మేజర్ చేంజెస్ హ్యాపెనింగ్ ద ప్లేయింగ్ 11. ఇద్దరు కూడా 1 out of 3 గెలిచున్నారు ఇప్పటిదాకా. సెకండ్ మ్యాచ్ గెలిచే అవకాశం. సో ఎక్కువ చేంజెస్ చేయాలని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టాక్ అబౌట్ ఇస్ ఇంటెంట్ ఆఫ్ SRH.
మీరు గనక వాళ్ళు డీసీతో ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో కాన్ఫరెన్స్ ఏదైతే వాళ్ళ మీటింగ్ ఏదైతే జరిగిందో అది వినుంటే డాన్ వెటోరీ మాట్లాడిన మాటలు కానీ దాని తర్వాత ప్యాట్ కమిన్స్ చెప్పిన చిన్న మెసేజ్ కానీ వినుంటే గనక టీంలో ఉంటే మీకు ఎక్కడ లేని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. ప్యాట్ కమిన్స్ ఏమన్నాడు, మనం 160, 170 టీం కాదు, వేరే టీమ్స్ కనుక ఇలాంటి పిచ్చే మళ్ళీ వాళ్ళకి ఎదురైతే 160, 170 ఓకే అనుకుంటారేమో, మనం అలాంటి టీం కాదు. ఒక అనికేత్ వర్మ పని చేస్తేనే 170 వచ్చింది, ఇంకొక బ్యాటర్ క్లిక్ అయితే 200 కంటే ఎక్కువ వస్తుంది. మనం అలాంటి టీము, మీరందరూ అలానే ఆడండి, మిమ్మల్ని ఎవ్వరూ ఆపట్లేదు, పాజిటివ్ గా ఉండండి, మనం మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు ఇలానే ఆడదాం. డాన్ విటోరీ అంటాడు మన సీజన్ లో 7, 8 మ్యాచ్లు గెలవాలి, మన స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడుతూనే గెలుద్దాం. మీకు గనక ఏమన్నా డౌట్ ఉన్నా సరే, మీకు ఒకవేళ ఏమన్నా ఎలాంటి సెకండ్ థాట్స్ వస్తున్నా సరే, కోచెస్ మేము ఉన్నాం, కెప్టెన్ ఉన్నాడు, వచ్చి మాతో మాట్లాడండి, మీకు కావాల్సిన హెల్ప్ ఇస్తాం, మీరు మట్టుకు అగ్రెసివ్ గానే ఆడండి నూరిపోస్తున్నారు. ఈ ఇంటెంట్ నాకు బాగా నచ్చింది. వీళ్ళు దీంతో మ్యాచ్ గెలుస్తారా గెలవరా తర్వాత సంగతి, బట్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే పదే 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 రీఇటరేట్ చేస్తున్నారో దాంతో మెంటలీ ఒక మెసేజింగ్ క్లియర్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు టీంలో కూడా దే విల్ బి అగ్రెసివ్, దే విల్ లుక్ టు బి పాజిటివ్. అండ్ ఎప్పుడైతే మీ మైండ్ పాజిటివ్ గా ఆలోచిస్తుందో మీ బాడీ ఆ యాక్షన్స్ ని ఫాలో అవుతుంది. మైండ్ అని చెప్తే బాడీ వచ్చేస్తుంది. సో మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని పాజిటివ్ గానే జరుగుతాయి, మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్ గా జరుగుతాయి. ఇది తెలిసిన విషయమే. సో ఆస్ట్రేలియన్స్ బాగా చేసేది ఏంటంటే ఆ మైండ్ సెట్ ని వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉంచుతారు. ఇట్స్ అ విన్నింగ్ మెంటాలిటీ, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్, అది వాళ్ళకి ఐ థింక్ చిన్నప్పటి నుంచే ఆవుపాసం పడినట్టుగా పడతారు వాళ్ళకి. అది ప్యాట్ కమిన్స్ ఈ టీం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఐ థింక్ యూ షుడ్ గివ్ క్రెడిట్ టు ప్యాట్ కమిన్స్, డాన్ విటోరీ, ద సపోర్ట్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి ఫర్ దాట్. సో SRH ఇంటెంట్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఈ మ్యాచ్ లో మేజర్ బ్యాటిల్ ఒకటి చూసుకుంటే కనుక ఇట్స్ SRH టాప్ ఆర్డర్ వర్సెస్ ది KKR పేస్ బ్యాటరీ. When I say top order, I mean ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిపి ట్రావిషేక్, అండ్ నంబర్ 3 లో వచ్చే ఇషాన్ కిషన్ అగేన్స్ట్ ద KKR పేస్ బ్యాటరీ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ అఫ్ కోర్స్ స్పెన్సర్ జాన్సన్ ఆర్ అండ్రిక్ నార్కియా. వీళ్ళ మధ్యలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. లాస్ట్ మ్యాచ్ లో KKR కి వైభవ్ అరోరా ఆడలేదు బికాస్ దే హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ మనీష్ పాండే, వికెట్స్ అని పడిపోయాయని. బట్ యథావిధిగా వెళ్తే గనక వాళ్ళు వైభవ్ అరోరాని ఆడిస్తారు బికాస్ న్యూ బాల్ తో తన వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి ఆ బౌలర్ ని ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. సో ఈ బ్యాటిల్ ఎవరు గెలిస్తే వాళ్ళది పై చేయిగా మారే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం చెప్పు కౌశిక్ లో. దీంట్లో ఏంటంటే మిమ్మల్ని నాకు క్వశ్చన్స్ పంపించమని చెప్పాను, వీడియోలో షూట్ చేసి పంపించండి అన్నాను. అలా పంపించిన వ్యక్తే ఐ థింక్ దిస్ ఇస్ సాయి మణి, తను పంపించాడు మనకు క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. హాయ్ కౌశిక్ అన్న, హాయ్ ఆరెంజ్ అన్న. ఈరోజు SRH KKR మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ లాస్ట్ సీజన్లో SRHని KKR 3 times ఓడించారు. అండ్ ఈసారి ఆ రివెంజ్ కోసం అని చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. అండ్ SRH కొంచెం బౌలింగ్లో వీక్ ఉంది, సో బౌలింగ్ చేంజెస్ ఏం చేసుకొని వస్తే బాగుంటుంది. అండ్ అగ్రెసివ్ క్రికెట్ ఆడడంలో మన నితీష్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్లేయర్స్ కొంచెం అగ్రెసివ్ ప్లేయర్ కాదు, ఐ మీన్ వికెట్స్ ఎర్లీగా పడ్డప్పుడు నితీష్ కొంచెం టైం తీసుకొని ఆడితే బాగుంది అనిపిస్తుంది. లాస్ట్ సీజన్ కంటే నితిన్ అలాంటి రోల్లో ప్లే చేశాడు. సో ఎర్లీగా వికెట్ పడ్డప్పుడు నితీష్ కొంచెం టైం తీసుకొని ఆడితే బాగుంది అనిపిస్తుంది. సో సాయిమణి క్వశ్చన్స్ 2, 1 బౌలింగ్ లో ఏం మార్పులు చేసుకురావాలి, 2 నితీష్ కుమార్ అలాంటి అగ్రెసివ్ గా ఆడాలా, కొంచెం దూకుడు తగ్గించుకుని ఆడాలా, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఎటు చేద్దాం ముందర. రివెంజ్ అన్నారు, స్పోర్ట్ లో నేను రివెంజ్ అన్న మాట నమ్మను. ఐనో బిల్డ్ చేస్తాం, బ్రాడ్కాస్టింగ్ లో దీన్ని బిల్డ్ చేస్తాం, రివెంజ్ మ్యాచ్ ఇది అది అని నాకు తెలుసు, పాతవి గుర్తుంటాయి ఫ్యాన్స్ అందరికీ కూడా. యాక్చువల్లీ ఫ్యాన్స్ ఎక్కువగా మాట్లాడదు దాని గురించి. ఆ ఫ్లయింగ్ కిస్ ఏదో ఇచ్చాడు మయాంక్ అగర్వాల్కి, దాని తాలూకా బాకీ తీర్చేయాలి, వి టాక్ అబౌట్ దట్. అది హైప్ ఇచ్చే విషయాలు, ఇట్స్ జస్ట్ టు మేక్ థింగ్స్ లిటిల్ మోర్ ఇంట్రెస్టింగ్, ఎక్కువ మంది చూడాలని ఒక క్రియేట్ చేసే ఒక హైప్ అనమాట. అది పక్కన పెట్టేస్తే ఎస్ బౌలింగ్ లో మార్పులు చేసుకోవాలి, బౌలింగ్ విధానంలో మార్పులు చేసుకోవాలి. ఐ థింక్ ఫీల్డ్ కి తగ్గట్టుగా బౌలింగ్ చేయడం, ఒక ప్లాన్ ఏదైతే వేసుకొని వస్తారో దాన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం, అది చాలా ముఖ్యం. అది ఎక్కడో కొంచెం పొరపాటు జరుగుతోంది ఆబ్వియస్లీ. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ కి వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఇస్ అ స్ట్రాంగర్ డిపార్ట్మెంట్ కంపేర్డ్ టు బౌలింగ్. సో దాంట్లో అన్లెస్ సంబడి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప మీరు ఎప్పుడు కూడా సన్ రైజ్ హైదరాబాద్ టీం అద్భుతంగా బౌలింగ్ చేసిన చూడం. అది షమి అవ్వచ్చు, ప్యాట్ కమిన్సే అవ్వచ్చు, హర్షల్ పటేలే అవ్వచ్చు, ఆర్ జీషానే అవ్వచ్చు ఇప్పుడు, ఆర్ ఆడమ్ జాంపానే అవ్వచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రావాలి. వాళ్ళకు కూడా పిచ్ లో కొంచెం హెల్ప్ ఉండాలి కదా. ఆ హెల్ప్ లేకపోతే కంప్లీట్ గా బ్యాటర్ ఫ్రెండ్లీగానే ఉంటే వాళ్ళు ఏమి చేయలేరు. హర్షల్ పటేల్ ఇప్పుడు స్లోర్ బాల్ వేద్దాం అనుకున్నా కూడా స్లోర్ బాల్ వేస్తే ఏంటి, పడి గ్రిప్ అయి టర్న్ అయితే కష్టం ఆడడం, పడి నీట్ గా బ్యాట్ పైకి వస్తే ఈజీగా ఇంకా దూరం కొడతారు, అక్కడే ప్రాబ్లం అవుతున్నారు. సో కొంచెం హెల్ప్ ఒకటి కావాలి అండ్ వాళ్ళ ప్లాన్ చక్కగా ఎగ్జిక్యూట్ చేయాలి. ప్యాట్ కమిన్స్ ఎలా అయితే డెత్ ఓవర్ బౌలింగ్ వేస్తూ పోయాడో, యార్కర్స్ మేబీ అదే చేయాలేమో ఒకవేళ ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్ దొరికితే కనుక. దట్ విల్ బి ద బౌలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నితీష్ కుమార్ రెడ్డి అంటారా, 3 మ్యాచ్లు మాత్రమే ఇప్పటిదాకా, ఫస్ట్ దాంట్లో 15 balls 30 కొట్టాడు, ఆ 200 స్ట్రైక్ రేట్ కూడా
చాలా మందికి సరిపోవట్లేదు అనిపిస్తోంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసి. రెండో మ్యాచ్ మూడో మ్యాచ్లో ఎక్కువ రన్స్ రాలేదు, మూడో మ్యాచ్లో అవుట్ అయిన తీరు చూసి చాలా మంది అనుకుంటారు ఇలానా అని. వాట్ ఐ వుడ్ స్టిల్ సేస్ థింక్ ట్రస్ట్ ఇన్ ద కిడ్. నితీష్ చాలా మంచి ప్లేయర్ తెలిసిందే మనకి. ప్రస్తుతానికి బౌలింగ్ చేయట్లేదు. ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంటే ఒక డిపార్ట్మెంట్ లో కాన్ఫిడెన్స్ ఇంకో డిపార్ట్మెంట్ లోకి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటింగ్ లో సరిగ్గా చేయకపోతే బౌలింగ్ లో ఒక 2 వికెట్లు తీసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో కూడా కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్. బట్ ప్రస్తుతానికి అది లేదు కాబట్టి ఒక ప్యూర్ బ్యాటర్ లాగా ఆడుతున్నాడు కాబట్టి కొంచెం మెంటలీ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ టీమ్ మేనేజ్మెంట్ అందరికీ ఇస్తున్న ఫ్రీడమ్ ఏంటి, మీరు మీ షాట్స్ ఆడండి, అగ్రెసివ్ గా ఉండండి అని చెప్తున్నారు. తను అలానే ఆడాలి. ఐఎమ్ షూర్ ఇట్ విల్ కమ్ ఆఫ్. ఎస్, ఒకటే ఏంటంటే తను స్లాగ్ చేయాల్సిన అవసరం బహుశా లేదేమో. తనకి తెలిసే ఉంటుంది ఈ విషయం. బికాజ్ యూజువల్లీ తను చాలా నీట్ గా షాట్స్ ఆడతాడు. హీ హోల్డ్స్ హిస్ పొజిషన్, షేప్ హోల్డ్ చేస్తాడు అండ్ షాట్స్ ఆడతాడు. అదే గనుక చేస్తే తనకి కష్టపడాల్సిన పని ఉండదు, ఈజీగా రన్స్ వస్తాయి. స్పిన్నర్స్ ని, ఫాస్ట్ బౌలర్స్ ని అందరినీ బాగా ఆడతాడు. ఎక్కువ గట్టిగా కొట్టే ప్రయత్నం చేయక్కర్లేదు. అది చేసినప్పుడే యూ లూజ్ యువర్ షేప్. అది చేయకపోతే చాలు, నితీష్ విల్ బి ఫైన్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ విల్ బాయిల్ డౌన్ టు. సో సైమనీ, థ్యాంక్ ఫర్ ది క్వశ్చన్. మీరు కూడా ఇలాగే ఆ మ్యాచ్ గురించి కానీ ఆర్ నెక్స్ట్ డే మ్యాచ్ గురించి కానీ ఏమన్నా ప్రశ్న ఉంటే ఒక వీడియో తీసి పంపించండి, దాన్ని ఇంక్లూడ్ చేద్దామని చెప్పు కౌశిక్ లో. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇందాక ఎలా అయితే మనం SRH టాప్ ఆర్డర్ వర్సెస్ KKR పేస్ బ్యాటరీ అని మాట్లాడుకున్నాం, అలాగే నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసన్ వర్సెస్ ద స్పిన్ ట్విన్స్ ఆఫ్ KKR. వీళ్ళ మధ్యన కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాట్లు ఉంది. అను నితీష్ కుమార్ రెడ్డి కూడా స్పిన్నర్స్ ని బాగా ఆడతాడు, క్లాసన్ కూడా స్పిన్నర్స్ ని అద్భుతంగా ఆడతాడు. కాకపోతే నరీన్ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు కూడా మిడిల్ ఓవర్స్ లో కలిసి వేస్తూ ఒకళ్ళు వికెట్స్ తీస్తారు, ఒకళ్ళు ఎకనామికల్ గా వేస్తారు. ఇద్దరు డబుల్ ట్రబుల్ గా మారుతుంటారు. సో వీళ్ళని ఎలా ఎదుర్కొంటారు? కెన్ దే డామినేట్ దెమ్? డామినేట్ చేయాలా, సీ ఆఫ్ చేయాలా? సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీరు చేజ్ చేస్తున్నప్పుడు ఒక 10 per over కావాలి అంటే మీరు సీ ఆఫ్ చేయలేరు. ఏ బౌలర్ని కూడా అటాక్ చేయాల్సి వస్తుంది, అక్కడ రిస్క్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మొదటి బ్యాటింగ్ చేస్తుంటే ఎంత స్కోర్ కావాలో తెలియదు. బట్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ స్టార్ట్, ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది, సరేరా పర్లేదు నరేన్ బాగా వేస్తున్నాడు, ఇవాళ 4 overs లో ఒక 25, 26 కొడదాం, వేరే బౌలర్ని టార్గెట్ చేద్దాం, ఇలా అనుకోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ స్టార్ట్ యూ గెట్. ఎంత పెద్ద స్కోర్ చేజ్ చేస్తున్నారో అప్పుడు డిసైడ్ చేస్తారు ఎవరిని అటాక్ చేయాలి, ఎవరిని సీ ఆఫ్ చేయాలి. ఇది బహుశా స్ట్రాటజీగా మారచ్చు. బట్ దిస్ కుడ్ టిప్ ద స్కేల్స్. అంటే ఒకవేళ KKR కి వాళ్ళ స్పిన్నర్స్ బాగా పర్ఫార్మ్ చేసి వికెట్స్ ఇస్తే వాళ్ళ సైడ్ డామినేషన్, NKR క్లాసన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ వీళ్ళు కనుక డామినేట్ చేస్తే ఆబ్వియస్లీ సన్ రైజ్ హైదరాబాద్ ది బ్యాలెన్స్ వాళ్ళ వైపు టిల్ట్ అవుతుంది. సో అలా డిటర్మిన్ అవ్వచ్చు ఈ బ్యాటిల్. ఇలా బేసికలీ మన ముందుకు వస్తుంది మ్యాచ్ KKR అండ్ సన్ రైజ్ హైదరాబాద్. మీరు ఏ టీంకి ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు గెలవడానికి? యూ కెన్ లెట్ మీ నో ఇన్ యువర్ కమెంట్స్. మీ ఉద్దేశంలో ఏ ప్లేయర్ ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ గా మారచ్చు అనుకుంటున్నారు అది కూడా చెప్పొచ్చు కమెంట్స్ లో. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ చేయండి వీడియో గురించి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.